హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డాక్టర్ వేదవ్యాస గారు అందించినటువంటి సంబలా ప్రభువు అనే గ్రంథాన్ని స్వాధ్యాయం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి దానిలో భాగంగా 20వ అధ్యాయంలోకి అడుగుపెట్టాం. సాహస బృందంలోకి లామాదోర్జీ చౌగ్యాల్ చేరిక. అంటే ఈ యొక్క సాహసయాత్ర చేయడానికి ఒక బృందం ఉన్నది కదా, వాళ్ళలోకి ఈ 10 మంది కాకుండా ఇంకా వాళ్ళకి మరొక ఇద్దరు చేరారన్నమాట. అయితే ఆ రోజు ఉదయమే మా గుడారం బయట ఒక పెద్ద కలకలం వినిపించింది. ఆ సందడికి చిరాగ్గా నిద్ర మేలుకున్నటువంటి నాకు ఏమిటి గందరగోళం, నిశ్శబ్దంగా పక్షుల కిలకిల రావాలు కూడా వినిపించినంతటి ప్రశాంతమైన, అంటే పక్షుల కిలకిల రావాలు కూడా వినిపించలేనటువంటి వాతావరణంలోని ఈ హిమాలయ పర్వతాల నిశ్శబ్ద వాతావరణంలో ఏమిటి గోల అనుకుంటూ నిద్ర లేచాను. మొత్తం ఇంకా వదలకముందే పెద్దగా ఆవలించుకుంటూ ఒళ్ళు విరుచుకుంటూ బద్ధకంగా ఇటు అటు చూశాను. పొద్దున్నే వేడివేడి టీ పట్టుకు వచ్చి నన్ను నిద్ర లేపేటువంటి ఆ షేర్పా బంట్రోతు అనుకుంటూ గుడారం తెర తొలగించి బయటికి తొంగి చూశాను. ఆశ్చర్యం, ఎందుకంటే అప్పటికే మా మిత్ర బృందం అందరూ కూడా సందడిగా ఒక చోట చేరి కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. హడావడిగా ఇటు అటు పరిగెత్తుతూ మా షేర్పా బంట్రోతు వారికి వేడివేడిగా పొగలు కక్కుతున్నటువంటి టీ కప్పులను అందిస్తున్నాడు. ఓహో, ఇంతదాకా నాకు ఇంకా వేడి టీ నీళ్ళు కడుపులో పడలేదు అనుకుంటూ లేచాను నిద్ర పక్కం నుంచి. నేను కూడా పోయి గుడారం బయటకు వెళ్ళి వంట చేసే గాడి పొయ్యల మధ్యన గుంపుగా నిలబడ్డ మా సాహసయాత్రికుల గుంపులోకి చేరుకున్నాను. అంత ఉదయాన్నే ఏమిటా ఇంత సందడి అనుకుంటూ మరుక్షణమే జనాన్ని తోసుకుంటూ ఆ గుంపులోకి వెళ్ళి చూస్తే ఏముంది, ఆ జనం అందరి ఆకర్షణకి కారణం బోధపడింది. ఏమిటంటే చుట్టూ చేరిన మా సాహస బృందం మిత్రులు చేతులలో వేడివేడిగా పొగలు కక్కే టీ కప్పులతో నిలబడి ఉత్సాహంగా మాట్లాడుతున్నారు. అందరూ తేనె పట్టు మీద గుంపుగా చేరిన తేనెటీగల మాదిరిగా. ఎవరా మధ్యనున్న అందరికీ మధ్యన కేంద్రంగా ఇందరినీ ఆకర్షిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అనుకుంటూ నేను ముందుకు వెళ్ళి చూసి ఆశ్చర్యపోయాను. లామా మహాశయుడు. మీరెప్పుడు వచ్చారు? మేము ఇక్కడ ఉన్నామని మీకెలా తెలిసింది? మమ్మల్ని ఇక్కడ ఎలా పట్టుకోగలిగారు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించాను. అన్నింటికీ ఆయన చిరునవ్వే సమాధానం. చేతిలో గుండ్రటి దొన్నెలాంటి టిబెటన్ బౌల్లో వేడివేడిగా కాచిన టిబెటన్ టీ తాగుతున్నాడు ఆయన. పొగలకెక్కి ఆ దొన్నెలో కరుగుతున్నటువంటి వెన్నపూస ముద్దను చూసి ఆశ్చర్యపోయాను. అరే, మా షేర్పా వంట వాళ్ళకు మీ టిబెటన్ టీ కాచకుండానే వచ్చి మా షేర్పా వంట వాళ్ళకు మీ టిబెటన్ టీ కాచడం కూడా వచ్చే అనుకుంటూ ఆశ్చర్యపోయాడంట ఆయన. అసలు మీరు తాగే టీ కన్నా మా టిబెటన్ టీనే ఈ షేర్పాలు బాగా కాచగలరు, ఎందుకంటే వాళ్ళంతా తాగేది కూడా అచ్చం మా టిబెటన్ టీ అంటూ పకాలను నవ్వాడు ఉత్సాహంగా లామాదోర్జీ చౌగ్యాల్ మహాశయుడు. ఆనాటి నుంచి ఆయన మా సాహసయాత్ర బృందంలోకి మాతో వచ్చి చేరాడని అందరికీ అర్థమైంది, ఇంకా అడగక్కర లేకుండానే. దానికి తోడు ఆయన సామాన్లు చాలా తక్కువ. ఒక చెక్క పెట్టెలో జాగ్రత్తగా సర్దిపెట్టినటువంటి కంచు పాత్రలు, దీపం పెట్టడానికి ఉపయోగించే దీపపు సెమిలీలు, ఇంకా టిబెటన్ బెర్రీ యాకుల వెన్నతో లామాసరి తరహాలో వెలిగించే దీపాలు మాట 2, గుండ్రటి పూజా తీర్థం పోసుకునేటువంటి దొన్నెల వంటి పాత్రలు, ఇంకా పొడుగాటి స్పూన్లు వంటివి అన్నమాట. తీర్థం తీసుకుని ఉద్దరణిలు, ఒక కట్ట గుమగుమగా పరిమళించే టిబెటన్ అగరవత్తులు, ఇంకా చుట్టి సంచిలో 2 జపమాలలు, ఒకటి మెడలో వేసుకొని పెద్ద పూసల జపమాల, రెండవది నల్లటి గుండ్రని పూసలు కూర్చి ఆ యొక్క గుర్చిన చేతితో లెక్కించే జపం చేసుకునే పెద్ద పూసల జపమాల అనమాట. అంటే ఒకటి మెడలో వేసుకున్నాడంటే పెద్ద పూసల జపమాల, రెండవది పూసలన్నీ కూర్చేసి తర్వాత చేతితోటి లెక్కించే జపమాల కింద చేసుకున్నారన్నమాట అతను. లామాలు ధరించేటువంటి కొన్ని పసుపు, ఎరుపు, కాషాయం వంటి బురకా లాంటి వస్త్రాలు, ఇంకా ఒక పొడుగాటి కోసుగా కొండ శిఖరంలా ఉన్నటువంటి ఎర్రటి లామాలు ధరించేటువంటి టోపీ, అన్నీ తీరుగా సర్దిపెట్టి ఉన్న ఒకే మూటలో ఎంతో నేర్పుతో పేర్చబడి ఉన్నాయి అవి. లామాదోర్జీ లగేజీ సామాను ఇంతే. భుజాన్ని తగిలించుకునే ఒక సంచిలో తీర్థం
తీర్థంలో వేసుకునే పొడి, కొన్ని మందు చూర్ణాలు అంటే మూలికలతో చేసినటువంటి ఆయుర్వేద చూర్ణాలు వంటివి అన్నమాట. అయితే అవి 2 పొట్టి చెక్కల మధ్య తాడుతో చుట్టబడిన ఒక తాటి ఆకుల తాళపత్ర గ్రంథం. 2 పొట్టి చెక్కల మధ్య తాడుతో చుట్టబడిన ఒక తాటి ఆకుల తాళపత్ర గ్రంథం అంట అది ఆయన నిత్యం పూజలో పారాయణంగా చేసే వేద మంత్రాలు ఉన్నటువంటి లామాల పూజా స్తోత్రాలు ఇంకా మంత్రాలు ఉన్నటువంటి పుస్తకం అన్నమాట. ఇదే మా కొత్త అతిథి యొక్క లామా దోర్జీ చోగ్యాల్ గారి సామాగ్రి మొత్తం అంతా కూడా. కానీ మాకు అట్టే సేవ పట్టలేదు. మా లామా పురోహితుని మనసులో మోసుకు వస్తున్న విశేషాలు వింతలు ఎన్నో వందల వేలు ఆయన జ్ఞాపకాల్లో భద్రపరిచి ఉన్నాయనేసి. అంటే వాళ్ళకి ఎంతోసేపు పట్టలేదంట. ఎందుకంటే ఆయన ఈ ఇలాంటి సామాను కంటే ఇంకా ఎన్నో విశేషాలు వింతలు అన్నీ కూడా ఆయన మనసులోనే ఆయన జ్ఞాపకాల్లోనే భద్రపరిచి ఉన్నాయనేసి వీళ్ళు అర్థమైందన్నమాట వీళ్ళకి. మిగతా సాహసయాత్ర అంతా కూడా దాదాపుగా లామా మహేశ్వరుడి అనుభవాలు ఇంకా జ్ఞాపకాలు, ఇక్కడ కొండలు గుహలు రహస్య బౌద్ధ ఆశ్రమాలలోని వింతలు విశేషాలు, ఇంకా రాయికి ఒక వింత కథ, ప్రతి కొండవాడు వెనక టిబెటన్ సిద్ధుల గాథలు మహిమలు, ఇంకా లేక కొండ దేవతలు మంత్రశక్తులు, ఇలా ఎన్నో అన్ని లోయల్లో కొండలపై ప్రయాణిస్తున్న ప్రతిరోజు కూడా ఒక యాత్రా గ్రంథంలోని అధ్యాయాలు పారాయణం చేస్తున్నట్లుగా వినేవాళ్ళం. ప్రతిరోజు రాత్రి భోజనం అయిన తర్వాత కానీ విశ్రాంతిగా మకాం ఒక గుడారంలో వేసుకొని బదిలీ చేస్తే అక్కడ రాత్రి భోజనానంతరం పొద్దుపోయేదాకా లామా మహేశ్వరుడు యొక్క అనుభవాలు గాథలు వింటూ ఊహాలోకంలో తేలిపోతూ అవే నెమరు వేసుకుంటూ అలాగనే నిద్రలోకి జారుకునేవాళ్ళం. అంతేకాదు మా లామా పురోహితుడి బాల్యం, ఆయన లామాగా శిక్షణ పొందిన టిబెటన్ లామాసరీలలోని లామాల గురుకుల విద్యా విధానం, ఇంకా బౌద్ధ భిక్షువులకు కఠినమైన క్రమశిక్షణ అంతా కూడా ఆశ్చర్యంగా వింటూ విస్తుపోవడం మా వంతయింది. ఇవన్నీ కూడా సమయం వచ్చినప్పుడు సమయానుసారంగా తెలియజేస్తాను. ఈరోజు మాత్రం మా సాహసయాత్ర బృందానికి అతిథిగా, మాకు మాంత్రిక దైవిక విషయాలలో పురోహితుడిగా, ఇంకా సలహాదారుడిగా, ఆధ్యాత్మిక రక్షణాదారుడిగా ఈ టిబెటన్ లామా దోర్జీ చోగ్యాల్ మహాశయుడు ఆనాటి నుంచి మాలో ఒక్కడిగా కలిసిపోయారు. ఆయన ఎంతో నిగర్వి, సులభుడు. పసిపిల్లవాని వంటి అమాయకత్వంతో కిలకిలా నవ్వే ఆయన నిండైన నవ్వు, సంతోషంతో మెరిసి ఉదయించే సూర్యునిలాగా తలుక్కుమనేటువంటి చూపులు, కంచుకంఠం వంటి లోతైన గంభీరమైన ఆయన కంఠస్వరం, తుమ్మిద నాదంలాగా జుమ్మని ఓంకారంలాగా జోలపాడినట్లు తన్మయత్వంలోకి తీసుకుని వెళ్ళే లామా గురుదేవుల యొక్క జపం చేసుకునే సస్వరమైన మంత్రోచ్చరణ అన్నీ వింటుంటే ఎంతో హాయి గులిపేది. ప్రయాణ బడలిక అంతా కూడా తీసేసినట్లుగా ఆయన ప్రక్కన ఉంటేనే ఒక ధైర్యం, ఉత్సాహం, సంతోషం, ఏదో తెలియని నిండుతనం మాలో కలిగేవి. అది ఆయన అద్భుతమైన తపశ్శక్తి ఫలితంగా లభించినటువంటి పవిత్రమైన వ్యక్తిత్వమే అని నిదానంగా కానీ మేము గ్రహించలేదు. ఒక వెచ్చటి చలిమంట ప్రక్కన కూర్చుంటే మనకి తెలియకుండానే ఒక హాయి, వెచ్చదనం, ఆత్మీయత, ఇంకా చుట్టూరా వీచేటువంటి చలిగాలుల నుండి రక్షణ తెలియకుండానే కలిగినట్లుగానే లామా గురుదేవుల యొక్క స్నేహంలో మేమంతా కూడా ఒక పవిత్రతను అనుభవించేవాళ్ళం. ఇంకా తెలియకుండానే యోగుల సన్నిధి, తపస్సు చేసుకునే యోగుల సాంగత్య మహిమ బహుశా అలాగే పనిచేస్తుందేమో. మరి మనకేమీ తెలియకుండానే మన వ్యక్తిత్వం పేరిన నెయ్యిని కరిగించినట్లే మనము కూడా కరిగిపోతాం వారి ఆత్మీయతతో. ఇదంతా వెనక్కి తిరిగి చూస్తే ఇప్పుడు అనిపిస్తుంది, కానీ అప్పుడు ఏమీ తెలియలేదు, ఆనందించడం తప్ప. అలా మొదలయ్యింది లామా మహేశ్వరుడైన దోర్జీ చోగ్యాలు మాతో వచ్చి మా సాహస బృందంలో చేరటం వల్ల. ఇక 21వ అధ్యాయం లామా ఆత్మకథ. లామా మహర్షి, మీరు 70 ఏళ్లకు పైబడ్డ వృద్ధులు అయినప్పటికీ మాకంటే చురుకుగా పర్వతాల మీద నడుస్తున్నారు. బండలపైన బండలో పుక్కించి దాటుతూ పెద్ద పెద్ద అంగలు వేస్తూ ఎంత హిమాలయ పర్వతాల పీఠభూమిలో పుట్టినా సరే చిన్నతనం నుంచి కఠోరమైన క్రమశిక్షణ కలిగిన వారు అయినప్పటికీ ఎంతో ప్రత్యేకమైన శిక్షణ కలిగిన వ్యక్తులు మాత్రమే ఎంత పటిష్టమైన శరీరంతో ఎంత తేలిగ్గా ఒక లేడిలాగా దుముకుతూ బండలపై నుంచి ఎక్కిపోలేరు. మరి మీరు ఎంతో చిన్నతనం నుంచి అంటే బాల్యం నుంచే లామాసరీలో చేరి ఒక బౌద్ధ లామాగా చేరిపోయారా ఏమి?
అని చెప్పేసి ఎలాంటి సంసార బాధ్యతలు లేకుండా దయచేసి మీరు మాకు శ్రమ తెలియకుండా మీ బాల్యం గురించి కొంచెం చెబుతారా? నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలు ఏమీ లేకపోతే అంటూ ప్రశ్నించాడు. టిబెటన్ లామాల గురించి, వారి యోగశాస్త్రం గురించి, తాంత్రిక విద్య గురించి ప్రత్యేకమైన ఆసక్తి కలిగినటువంటి నికోలన్ రోరిచ్. ఇంకొక రష్యన్ ఆధ్యాత్మిక పరిశోధకుడు వెబ్సెన్సీ కూడా అతనితో జత కలిపాడు. మాకందరికీ కూడా ఎన్నాళ్ళ నుంచో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. లామాలు, వారి పవిత్ర జీవన విధానం, వారికి లామాసరి ఆశ్రమాల్లో ప్రత్యేకంగా ఇవ్వబడేటువంటి గురుకుల విధానంలో నేర్పే శిక్షణ, ఇంకా రాత్రి భోజనాలు అయ్యాక అందరం విశ్రాంతిగా కూర్చొని అడిగిన ఆ ప్రశ్నకు లామా మహాశయుడు ముఖం ఆనందంతో తేజస్సుగా వెలిగిపోయింది. ఇంకా తన మత విషయాల గురించి మాకు అంత శ్రద్ధ, ఆసక్తి ఉన్నందుకు ఇంతమంది మిత్రులు అడుగుతున్నారు కనుక చెప్పక తప్పట్లేదు. నాకిప్పుడు 79 ఏళ్ల వయసు. నేను ఒక మంగళవారం నాడు పూర్ణిమకు ముందు వచ్చే టిబెటన్ మాసం, అంటే మీ ఇంగ్లీష్ క్యాలెండర్లో మార్చికి సమానమైన నెలలో జన్మించాను. మీ ఇంగ్లీష్ క్యాలెండర్లోనే మార్చికి సమానమైనటువంటి నెలలో జన్మించాను. మాలో పుట్టిన పిల్లవాడికి తండ్రి ఇంటి పేరుతో సహా అతడి నక్షత్రనామం, దానితో పాటు వాడు పుట్టిన వారము కలిపి పేర్లు పెడతాము. అందుకే నా పేరు మంగళవారం లక్సాన్గా మరియు కోచి అంటారు. అంటే రిమ్ కోచి అనేది ఒక గౌరవ నామం అనుకోవచ్చు. ఒక మత గురువుగా పీఠాధిపత్యం వచ్చినప్పుడు ఇచ్చే బిరుదు వంటిదన్నమాట. నేను పుట్టగానే ముసలివారైనటువంటి టిబెటన్ యోగులు పెద్దలు సమావేశమై నేను పుట్టిన సరైన సమయానికి జాతకం రాశారు. ఇది అనాదిగా వస్తున్నటువంటి టిబెటన్ ఆచారం. జాతకం అంటే మీలో చాలామందికి తెలియవచ్చు. ఒక మనిషి పుట్టిన సమయానికి ఆకాశంలోని గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు ఉన్న పరిస్థితితో పాటు సరిగ్గా జన్మించే టైము, తూర్పున ఉదయించే రాశి జాగ్రత్తగా గణితం చేసి లెక్కించి తయారు చేస్తారు. ఇక అతడు మరణించే వరకు కూడా, మరణించిన తర్వాత కూడా అతడి ఆత్మ కూడా ఏ లోకలకు చేరుకుంటుందో, తిరిగి మళ్ళీ అతడు ఎక్కడ జన్మ ఎత్తవలసి ఉంటుందో మొత్తం కూడా జీవితయాత్ర అంతా కూడా కథలాగా ఈ జాతకాన్ని బట్టే తయారు చేస్తారు. అలాగా నేను పుట్టిన జన్మకాలాన్ని నా జాతక కుండలు తయారు చేసి నాకు రాబోయే సుఖదుఖాలు, జీవితంలో ఎగుడు దిగుళ్ళు, రోగాలు, ఆరోగ్యము, గురువు దగ్గర ఆధ్యాత్మిక పురోగతి అన్నీ కూడా ఒక పెద్ద గ్రంథంగా తయారు చేశారు. అధ్యాయాలుగా ఈ జాతక ఫలితాలను మా తల్లిదండ్రులను కూర్చోబెట్టి నేను పుట్టిన 10వ రోజున నామకరణం టైంలో వారికి చదివి వినిపించారట. నాకు మాత్రం చాలా కాలం దాకా నా జాతకంలో ఏమి ఉందో గుప్తంగా, రహస్యంగా దాచి ఉంచారు. ఎవరిని అడిగినా ఏమీ చెప్పలేదు. నేను 4 అన్నదమ్ములలో 3వ వాడిని. వారాలలో నేను పుట్టినది మంగళవారము. అందుకని నేను వైద్యంలోనూ, మూలికలను పోగు చేసి మందులు తయారు చేయడంలోనూ, డాక్టర్ పనికి అవసరమైన శిక్షణ ఇచ్చే లామాసరిలో చేర్పించారు. ఇది నా 7వ ఏటనే జరిగింది. చిత్రంగా, లామా గురుదేవ, మరి అంత చిన్నతనంలోనే 7 ఏళ్ళు పసివాడిగా తల్లిదండ్రులను విడిచిపెట్టి మిమ్మల్ని గురుకులానికి పంపడానికి మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఇష్టపడ్డారు? ఎవరూ అంత చిన్నపిల్లలను బడికే పంపలేరు. ఇంకా శాశ్వతంగా సన్యాసిగా బ్రహ్మచర్య దీక్షతో జీవించే లామాగా మళ్ళీ తల్లిదండ్రులను తిరిగి చూడకుండా సన్యాసుల మఠం లాంటిది లామాసరికి ఎలా పంపారు? మీరు చెప్పేది వింటుంటే మాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు జగదీష్ చంద్రబోస్ లామా వంక వింతగా చూసుకుంటూను. ఇక మరి 22వ అధ్యాయం, ప్రవేశ పరీక్ష. ఆ రోజు నాకు 7 ఏళ్ల వయసు నిండిన రోజు. ఇంకా లామా చెప్తున్నారన్నమాట, లామాసియా చెప్తున్నారు. ఆ రోజు నాకు 7 ఏళ్ల వయసు నిండిన రోజు. ఆ రోజు అతనికి 7 ఏళ్ల వయసు నిండిన రోజు అంట. అయితే తెల్లవారుజామునే మా ఇంట్లో పనివాడు నన్ను నిద్రలేపి స్నానము, తేలికపాటి పలహారము చేయించి మా టిబెటన్లు తాగేటువంటి టీ వేడివేడిగా ఒక చిప్పలో పోసి అందించాడు. త్వరగా తాగు, ఈరోజు నువ్వు గురుకుల పాఠశాలకు వెళ్ళాలి అంటూ హెచ్చరిక చేశాడు. నేను వీలైనంత త్వరగానే పలహారం, టీ తాగడం పూర్తి చేస్తుండగానే అతడు చెప్పుకుపోతున్నాడు. ఈరోజు నువ్వు గురుకుల పాఠశాలకు వెళ్ళాలి. అది ఎంతో గొప్పవారి పిల్లలకు మాత్రమే ప్రవేశం ఉండే ద్రేపన్ల లామాసరి ఆశ్రమం. ఇక్కడికది చాలా దూరం, అందుకే నువ్వు తొందరగా తయారవ్వాలి అన్నాడు ఆ పనివాడు ఎవరు? జోజీ షీమో అంట. అతను ఒక ముసలివాడు అన్నమాట. అయితే అతను నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచాడు. అందుకనే నా పైన ఎక్కువగా
చనువుతోటి ఆడిస్తూ ఉండేవాడు. అంతేకాక నాకు నడక నేర్పినప్పటి నుంచి కూడా కరాటే పట్లు, కుస్తీ పట్లు పట్టడం కూడా ఇతనే నేర్పాడు. చెంగుని ఎగిరి దూకడం, ఎదుటివారి దెబ్బను మెరుపులా దూకి తెప్పించుకోవడం, ఇంకా నాకన్నా 2-3 రెట్లు బరువున్న పెద్ద వయసు వారిని వీపు మేంచి మాయబోల్తో కొట్టించి కరాటే పట్టుతో నేల మీద బట్ట ఉతికినట్లుగా పడతోయడం, ఇలా రకరకాలటువంటి కుస్తీ పట్లు, కుంగుఫు, మల్ల యుద్ధంలోని నేర్పుతో అనే అతను అవన్నీ కూడా ఆయన నాకు నేర్పారు. అందుకే నాకంటే వయసు మించిన వాళ్ళతో పోరాడి గెలుపొందే సాహసం ఏర్పడ్డాయి. నా అవసరాలను కూడా అతనే చూసేవాడు. అందుకనే త్వరగా సిద్ధమైన నేను పొడిగాటి క్రైస్తవ పాదరీలు ధరించేటువంటి గౌను వంటి కుప్నీలు ధరించి నడుముకి గుండ్రని బెల్ట్ లాంటిది పటక ధరింపచేసి నన్ను లామాసరికి సిద్ధం చేశాడు ఆయన. ఇంతలోకి మా నాన్న పొగలు కొక్కుతూ హడావడిగా వచ్చి, ఒరే లోంసాంగ్, ఓరి మంగళవారం కుర్రకుంక, ఈవేళ నువ్వు త్రిపంగ లామాసరి ఆశ్రమానికి వెళ్తున్నావు. జాగ్రత్తగా నేను చెప్పేది శ్రద్ధగా విను. నువ్వు ఎంత కష్టపడైనా సరే ఆ పవిత్ర బౌద్ధ లామాల ఆశ్రమంలో విద్యార్థిగా ప్రవేశం సంపాదించాలి. ఒకవేళ అక్కడ లామాసరిలో నిన్ను చేర్చుకోలేదో ఇంక నువ్వు ఈ ఇంటికి రానవసరం లేదు. నీ దారి నీదే, గుర్తించుకో బాగా అంటూ గర్జిస్తున్నట్లుగా కఠినమైన ఆజ్ఞ జారీ చేసినట్లుగా నా వైపుగా చెప్పేసి ఊర్లో ఏదో పని ఉందని పనివాళ్లతో కలిసి బయటకు వెళ్ళిపోయాడు. అది వినగానే ఇది నాకు వీడ్కోలని తెలిసి నేను నీరు గారిపోయాను. ఎలాగైనా సరే చచ్చి చెడి త్రిపంగ లామాసరిలో విద్యార్థిగా చేర్చుకునేలాగా నేను కష్టపడాలి. కష్టపడితే తను చేర్చుకోకపోతే ఇంట్లో స్థానం లేదు. నా గుండె జారిపోయింది. ఇంకా నా భవిష్యత్తు తలుచుకుంటే. మా వాడు తొందర పెడుతూ బయటికి దారి తీశాడు. మా ఇంటి ముందర పెద్ద సింహద్వారం, గోపురం లాంటి కలశం, వాకిట్లో ఎత్తైన అరుగులు, హుందాగా ఒక రాజ కుటుంబీకుల జమీందారి కోటలా ఉండేది. నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, చిన్నతనం నుండి కూడా ఆడుకున్నది కూడా ఇక్కడే. నాకు ఒక అక్క, 2 తమ్ముళ్ళు ఉన్నారు. అక్కకు 9 ఏళ్ళు. మా అమ్మగారితో సహా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరూ కానీ నాకు కంటికి కనిపించలేదు. ఎవరూ కూడా బయటకు కూడా రాలేదు. నేను ఎటో వెళ్ళిపోతున్నానని తెలిసి ఇది నా గుండెలు పిండి వేసే కాఠిన్యలా తోచింది అప్పుడు. కానీ ఇప్పుడు ఆలోచిస్తే అదే మంచిదనిపిస్తుంది. ఎందుకంటే తల్లి, అక్క, తమ్ముళ్ళు ఇంకా ఆడవాళ్ళు ప్రేమ చూపించి జాలిగా నా వంక చూస్తే ఆ పరిస్థితుల్లో ఇల్లు విడిచిపోవడం అసాధ్యమయ్యేది. అలా బయట విశాల ప్రపంచంలోకి రెక్కలు తెగిన పక్షిలా బయటపడ్డాను. మా పనివాడు నేను మా ఇల్లు దాటి బజార్లోకి మలుపు తిరుగుతూ మా గ్రామం చివరికి వచ్చేసాం. మా పనివాడు అకస్మాత్తుగా నా వైపు తిరిగి, చిన్నబాబు, నాకు నాన్నగారు కూరగాయలు, వంట సరుకులు తెమ్మని పురమాయించారు. మరి నేను వెళ్ళాలి. నాకు వేరే పని ఉంది. వెళ్ళాలి. జాగ్రత్త బాబు. ఎలా నిర్వహించుకుంటావో మరి. నీవు వెళ్ళి లామాసరిలో ప్రవేశాన్ని గెలుచుకో. గౌరవాన్ని నిలబెట్టుకో. జాగ్రత్త. బోధిసత్వుడు నిన్ను సదా చల్లగా కాపాడాలి అంటూ నా మీద ప్రేమతో పొంగి వస్తున్నటువంటి కన్నీళ్ళు ఆపుకుంటేనే వెనుదిరిగి వెళ్ళిపోయాడు అతను. ఎండ తీక్షణంగా ఉంది. వీధిలో తెల్లని బూడిదలాంటి దుమ్ము, ధూళి గాలికి ఎగురుతూ నా మొహానికి ఎప్పేస్తున్నాయి. మా పనివాడు చెప్పిన గుర్తులను పెట్టి దోవ జాగ్రత్తగా చూసుకుంటూ నడవసాగాను. పొద్దు బాగా పైకి పాకింది. సుమారు 11 గంటల ప్రాంతంలో ఎత్తైన సింహద్వారంతో కటకటాలు బంధించి ఉన్నటువంటి త్రిపంగ లామాసరి ఆశ్రమం గేటు వద్దకు చేరాను. అక్కడ ఎవ్వరూ లేరు. మనుష్య సంచారం కూడా లేదు. నిశ్శబ్దంగానూ నిర్మానుష్యంగానూ కనుచూపు మేర అందినంత వరకు కూడా పిట్ట పురుగు కూడా కనిపించలేదు. ఏం చెయ్యాలో తోచలేదు నాకు. భయంగా వెళ్ళి గేటుకు తగిలించిన గడియను తాళంతో చప్పుడు చేశాను భయంగానే. అలా 3 సార్లు శబ్దం చేసినా చెడి చప్పుడు లేదు. ఇక చేసేది లేక ఆ లామాసరి ఆశ్రమం గేటు ముందే కూలబడ్డాను. పద్మాసనంలో కూర్చొని చేతులు ముడుచుకొని ప్రార్థన చేస్తూ ఉన్న తీరులో 1 గంట గడిచింది. నిశ్శబ్దం. ఎండ మాడిపోతుంది. గాలి దుమారంలో లేచిన సుడిగాలి నా నెత్తిన మొహాన పడి దుమ్ము ధూళితో కెప్పేసింది. అలాగ నేను దాహంతోనూ దిగులుతోనూ ఒక గడ్డి పోచలాగా వెనిగిపోతూ కూర్చొనున్నాను. లామాసరిలోకి చేరి తీరాలి. నిన్ను లామాసరిలో చేర్చుకోకపోతే నువ్వు ఇంటికి రానవసరం లేదు అన్న నా తండ్రి కఠోరమైన ఆజ్ఞ గుర్తుకు వచ్చి నాలో నేనే భయంతో వణికిపోయాను. మరో గంట గడిచింది. ఎవరో 2 ముసలి లామాలు మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళిపోతూ కనిపించారు. వాళ్ళలో వాళ్ళు పెద్దగా మాట్లాడుకుంటూ నా ప్రక్క నుంచి తప్పుకొని నా కేసైనా సరే చూడకుండానే వెళ్ళారు నన్ను దాటి. నాలో నిస్త్రాణ, నిరాశ, భయం, క్షణానికి ఆందోళన పెరిగిపోయాయి.
ఏమిటి నా భవిష్యత్తు? ఇక్కడ నా గతి ఏమిటి? దాహం, నోరు ఎండిపోతుంది. ఎప్పుడో ఉదయం టిబెటన్ టీ తప్ప మరే ఆధారం లేక శ్వాస వచ్చినట్లయింది. సూర్యుడు మధ్యాహ్నం 1 గంట దాటడం వల్ల ప్రచండంగా వెలుగుతున్నాడు. ఎండవేడి భరించలేనంత భయంకరంగా ఉంది. గంటలు గడుస్తున్నాయి. నన్ను పట్టించుకునేవాడే లేడు. నా టోపీ తలపైన నిటారుగా నిలబెట్టి నాలో నేనే ప్రార్థించడం మొదలుపెట్టాను నిరాశగానే. గంటలు గడిచిపోతున్నాయి. సాయంత్రం కావచ్చింది. సూర్యాస్తమయం అవుతూ ఉండగా ఒక ముసలిలామ లోపల నుంచి వచ్చి నా వంక జాలిగా చూస్తూ, ఇక్కడ ఎంతో కఠినంగా ఉంది కదా బాబు. ఇదంతా నీ మీద క్రూరత్వంతో కాదు. ఇది నీకు పరీక్ష. గట్టిగా నిలబడు, విజయం సాధించు. ఇదిగో ఈ కొద్ది టిబెటన్ జావ త్రాగి ప్రాణాలు నిలబెట్టుకో అంటూనే సమాధానం కోసం ఎదురు చూడకుండానే ఆ కొద్దిగా జావ లాంటిది పోసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు ఆ ముసలిలామ. అంతే. అర్ధరాత్రి కంగుమని గంట మ్రోగింది. లామాసరి కంచు గంట నుంచి మరికొంతసేపటికి 2 గంటలు. అలా తెల్లవారిపోతున్నట్లు లేత నీలపు కాంతి సంధ్యారాగం ఆకాశం అంతటా అలుముకుంటుంది. అర్ధరాత్రి కొంగుమణి గంట మోగిందంట. లామాసరి కంచు గంట నుంచి లామాసరి అంటే ఆ ఆశ్రమం నుంచి, ఆ ఆశ్రమంలోని కంచు గంట ఉంటుందన్నమాట. దాని నుంచి గంట మోగింది. తర్వాత అలా గంటకి అలా గంట మోగుతూనే ఉంది. అలా తెల్లవారుతున్నట్లుగా లేత నీలపు కాంతి సంధ్యారాగం ఆకాశం అంతటా కూడా అలముకుంటుంది. నాకు భోజనం లేక, ఆకలి, అలసట, బడలిక, ఒంటరితనం బాధించసాగాయి. ఇక నేను ఇక్కడే మరణించటం ఖాయం. సరే కానీ బుద్ధదేవుణ్ణి ప్రార్థిస్తూ ఇక్కడే మరణిస్తాను, కానీ ఇంటికి తిరిగి వెళ్ళను అనుకుంటూ పట్టుదలతో కూర్చున్న చోటు నుంచి కదలకుండా రాత్రంతా అలానే మోకాళ్ళ మీద కూర్చోవటం వలన మోకాళ్ళు, నడుము, పాదాలు, చీలమండలు విపరీతంగా సెలిపేస్తూ నొప్పులు పెడుతున్నాయి. ఇంతలో నా ఎదురుగా ఉన్న ఆ లామాసరి పెద్ద కంచుగేటు తెరుచుకొని ఒక బకెట్ వంటి పాత్రలో ఆవిరితో పొగలు కొక్కుతూ ఉన్నటువంటి టిబెటన్ జావను తెచ్చిన ఒక ముసలిలామ కొబ్బరి చెప్ప వంటి పాత్రలో వేసి నాకిచ్చి, త్రాగు, ప్రాణాలు నిలబెట్టుకో, నీ పరీక్ష పూర్తి కావచ్చింది. పట్టుదల ఉంటే విజయం సాధించటం తథ్యం. నువ్వు చూడబోతే గొప్పింటి జమీందారు బిడ్డలాగా కనబడుతున్నావు అంటూ సానుభూతిగా మాట్లాడుతూ వెళ్ళి ఆ కంచుగేటు వెనుక మాయమయ్యాడు. అలా 2 రాత్రులు 2 పగళ్ళు గడిచాయి. నాకింక ఓపిక నశించిపోయే స్థితికి వచ్చాను. ఏ క్షణాన్నైనా నీరసంతో కళ్ళు తిరిగి భూమి మీద పడిపోవటం ఖాయం. ఇంతలో కంగుమని కంచుగేటు తెరిచిన శబ్దం. తల ఎత్తి చూసి ఆశ్చర్యపోయాను. 2 ఉన్నతాధికారులైన లామాలు పసుపచ్చని ఎరుపు అంచు కలిగిన కాషాయ వస్త్రం లాంటివి ధరించి, చేతిలో దండం వంటిది పట్టుకొని, ఒక సన్నగా పొడుగ్గా ఉన్న గుడ్డపీలిక వంటి కండువా, తెల్ల సిల్క్ వస్త్రం తెచ్చి నా భుజాన వేశారు. ఆశీస్సులు అంటూ నీవు ఇక లేవచ్చు. లామాసరిలోకి త్వరగా వెళ్ళి కాలకృత్యాలు సకాలంలో పూర్తి చేసుకుంటే, అదిగో గురుకులంలో పిల్లలందరూ పలహారాలు చేస్తున్నారు. అది పూర్తిగా అయిపోయేలోగా వెళితే నీకు పలహారం లభిస్తుంది అంటూ వెనుదిరిగారు. మెరుపులా లేచి పరిగెత్తాలని ప్రయత్నించాను, కానీ కాళ్ళు మొద్దుబారిపోయి తిమ్మిళ్ళెక్కడం వలన లేచి దబ్బున పడిపోయాను. శరీరంలో కీలు విపరీతంగా నిప్పటి పెట్టేశాయి. అయినా సరే అంత శక్తి ఎలా వచ్చిందో నాకే ఆశ్చర్యం. పడి లేచి పరిగెత్తాను. ముసలిలామ గురుదేవులు చూపించిన దిక్కుగా. అల్లరిగా 7, 8, 9 ఏళ్ల వయసు గల పిల్లల చేతిలోని కొబ్బరి చెప్పులతో ఎగబడుతున్నారు. మెలో పొగలకెక్కే టిబెటన్ సాంపా జావ కోసం. పొగలకెక్కే టిబెటన్ సాంపా జావ. నాకు వేరే ప్రోత్సాహం అక్కర్లేకపోయింది. ఎందుకంటే నాకు తెలిసేలోగా నేను వారి మధ్యలో నిలబడి నా చెప్పును చాపి ముందుకి తోసుకు వెళ్ళాను. 2-3 గరిటెల జావ లాంటిది నా బొచ్చలో పోసారు. ఆతృతగా దాని వంక చూస్తూ ఉంటే కడుపులో మాడిపోతుంది. చుట్టూరా ఉన్న పిల్లలు అల్లరిగా అటు ఇటు గోలుగా పరిగెడుతూ ఉంటే నా బొచ్చి చేతిలోంచి జారి కింద పడిపోతుందేమో అని అనిపించింది. ఎలాగో అందరినీ తోసుకుంటూ ఒక పక్కగా ఉన్నటువంటి ఎత్తైన స్తంభం క్రింద కూర్చొని ఆతృతగా తినసాగాను. ద్రేపాంగ్ లామాసరిలోని నా మొదటి భోజనం అలా తెరుచుకుంది నా లామాసరి జీవితం అంటూ ముగించారు. అప్పటికే నిద్ర ముంచుకు వస్తున్నటువంటి మా వంక జాలిగా చూస్తూ, ఇక 23వ అధ్యాయం. లామాసరి గురుకులంలో. భోజనం కడుపులో పడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. అంతకన్నా ముఖ్యంగా నన్ను లామాసరిలో గురుకుల శిష్యునిగా చేర్చుకున్నారన్న సంగతి రూఢీ కావడంతో నాకు 1000 ఏనుగుల బలం వచ్చినట్లయింది.
లామాసరిలో చేర్చుకోకపోతే నువ్వు ఇక ఇంటికి తిరిగి రావనవసరం లేదు అన్న నా తండ్రి గారి కఠోరమైన శాసనం ఇప్పుడు నన్ను ఏమాత్రం బాధించలేదు. లామాసరి ఆశ్రమంలో జీవితం క్షణం తీరిక లేకుండా ఉండేది. 2 రోజుల పాటు ఎండకి గాలికి లామాసరి ద్వారం బయటే డస్సిపోయి కాచుకొని ఉన్న నాకు హాయిగా నిద్రపోయే అదృష్టం కూడా లేనట్లు తోచింది. ఎందుకంటే లామాసరిలో తెల్లవారక ముందే 4 గంటలకు గంట మోగిస్తారు. అప్పుడు వెంటనే వాళ్ళందరూ కూడా వెంటనే బిలబిలామంటూ గురుకులం ఆశ్రమంలోని శిష్యులంతా కూడా పరుగులు పెట్టాలి. అరగంటలో ప్రారంభమయ్యే శిష్యుల సుప్రభాత ప్రార్థనలో ధ్యానంలో కూర్చోవటానికి. అంటే ఈలోగా కాలకృత్యాలు, స్నానం, శుభ్రమైన బట్టలు ధరించడం వంటి నిత్యకృత్యాలన్నీ కూడా పూర్తి చేసుకొని సిద్ధపడాలి. నాకు రాత్రి అసలు నిద్రపోయినట్టే అనిపించలేదు. అలా వెన్ను వాల్చానో లేదో తెల్లవారిందన్నట్లుగా గమ్ గమ్ అంటూ మా ఆశ్రమం ముందర వేలాడగట్టబడినటువంటి జేగంట మోగుతుంది. 2-3 యువకులైన బ్రహ్మచారి లామాలు తాడును గట్టిగా ముందుకు వెనక్కి లాగుతూ ఆ సుప్రభాతపు జేగంటను మోగిస్తున్నారు. ఆశ్రమం అంతా కూడా మేలుకొలిపే ఆ శంకారామం వంటి హెచ్చరిక ఆ జేగంట. అది మోగేసరికి ధ్యాన మందిరంలో బుద్ధదేవుడి విగ్రహం ముందు బారులు తీర్చి నిలబడతారు. ప్రతి వాళ్ళు కూడా తమ తమ వయస్సు, ఆశ్రమంలోని అంతస్తును అనుసరించి విగ్రహం ముందు నిలబడి ఉంటారు. ముందుగా 90 ఏళ్ళు పైబడ్డ పీఠాధిపతులైన లామాగురువులు నిలవాలి. లామాసరి ఆశ్రమం నిర్వహణం అంతా కూడా వీరి ఆజ్ఞలను అనుసరించి నడవాలి. పొద్దున్నే ప్రార్థన తర్వాత ఆశ్రమంలోని బ్రహ్మచారులకు ప్రసాదము, వేడివేడిగా పోసే జావ వంటి చాంప, గంజి, తర్వాత గురుకులం వంటశాలలో గాడి పొయ్యి వద్ద వంటలో వయసును బట్టి తల ఒక్క పని చేయాలన్నమాట. అలా మొదలవుతుంది రోజులో మా దినచర్య. నా శరీరంలోని ప్రతి కీలు, ఎముక, జివ్వను పేగుతూ బడలికతో నొప్పులు పెట్టసాగినాయి. ఎందుకంటే 3 రోజులుగా లామాసరి గేటు బయట ప్రాణాచారంలాగా కూర్చున్నందుకు. అవి క్రమంగా సర్దుకోవడానికి 1 వారం దాకా పెట్టింది. అలా మొదలయ్యింది లామాసరిలో విద్యార్థిగా నా జీవితం. తర్వాత ఒక మంచి రోజున కొత్తగా ఆశ్రమంలో చేరిన లామా బ్రహ్మచారుల గురించి లామాసరిలోని గురుకుల సదస్యం జరుగుతోంది. ఈ సదస్యం అతి ముఖ్యమైన సన్నివేశం. పిల్లవాడుగా లామాసరిలో చేరిన బ్రహ్మచారి భవిష్యత్తు జీవితం అంతా కూడా అప్పుడే నిర్ణయించడం జరుగుతుంది. సదవ్యం అంటే చాలామందికి తెలియకపోవచ్చు. అది లామాసరిలో గురువులుగా అనేక విషయాలు బోధించే పీఠాధిపతుల సమావేశం. అందులో యోగం, జ్యోతిషం, టిబెటన్ వైద్యము, బౌద్ధ గ్రంథాల స్తోత్రాలు, మంత్రాలు బోధించే గురువులు బ్రహ్మచారి లామాలను వారి యొక్క పూర్వజన్మ చరిత్రను బట్టి వేరువేరు తరగతులుగా విభజించడము ఇప్పుడే జరుగుతుందన్నమాట. అయితే అందులో కొత్తగా చేర్చుకున్నటువంటి నన్ను గురించి ఇంకా ఇతర బాల బ్రహ్మచారులైనటువంటి గురుకులం లామాల గురించిన చర్చ మొదలైంది. పీఠాధిపతులైనటువంటి లామాలు ఎత్తుగా ఉన్న అరుగు వంటి వేదిక పైన గుండ్రంగా చక్రాకారంలో కూర్చొని ఉన్నారు. వారి మధ్యలో తాళపత్ర గ్రంథాలు, నాడీ గ్రంథాలు తీసి చదువుతున్నారు. వారికి ఎదురుగా కొత్తగా చేరిన బ్రహ్మచారులు పుట్టిన తేదీ, నక్షత్రం, గణితం చేయబడిన జాతకం పరిశీలించే జ్యోతిష పండితులు కూడా మా జాతకాలను పరిశీలించి ఫలితాలను చూస్తున్నారు. అంతేకాదు వీరిలో దివ్య దృష్టి గల యోగులైనటువంటి 90 ఏళ్లకు పైబడ్డ పీఠాధిపతులైన లామాలు అధ్యక్ష పీఠంలో కూర్చొని ఉన్నారు. వీరు ప్రతి బ్రహ్మచారి వ్రతంలోకి తమ 3వ కన్ను తెరిచి దివ్య దృష్టితో అతని సూక్ష్మ శరీరాన్ని, గత జన్మలోని పుణ్య పాపకర్మలను, అతని పూర్వజన్మ వాసనలను నిశితంగా పరిశోధిస్తారు. దాని నేపథ్యంలోనే ఆ విద్యార్థి జాతకము, అతని భవిష్యత్తు విశ్లేషించి సరిచూస్తారు. భవిష్యత్తులో ఇలాంటి వాడి జీవితం ఎలా నడుస్తుందో అని. నా వంతు వచ్చింది. అప్పుడు గురువులు నా జాతకాన్ని నిశితంగా పరిశీలించారు. నేను మంగళవారం పుట్టానని నా జాతకంలోని గ్రహాలను సరిచూసి నాకు మూలికలను ఏరటం, మందులను తయారు చేయటం, కషాయాలు, లేహ్యాలు, గుళికలు వంటివి తయారు చేసి టిబెటన్ వైద్యంలో ప్రత్యేక శిక్షను నిర్ణయించారు. నా జాతకం చూసి వీడు మొదట్లో అనేక కష్టాలు పడవలసి వస్తుంది. బాధలు, అనుకోని ప్రమాదాలు, ఆత్మీయుల నుంచి ఎడబాటు, ఒంటరిగా జీవించాల్సి రావటం లాంటివి ఘట్టాలు ఎదురైనప్పటికీ కూడా చివరికి నేను జీవితంలో విజయాన్ని సాధిస్తానట. నా మధ్య వయస్సులో టిబెటన్ విడిచిపెట్టి వెళ్ళిపోవలసి వస్తుందని, అయినప్పటికీ హిమాలయ పర్వతాలలో రహస్యంగా గుప్తమైన ఉన్నటువంటి స్ఫటిక పర్వతంలోని సంబళ ప్రభువు దివ్యమైన ఆశీస్సులు నాపై ఉండటంతో నేను ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాన్ని అందుకుంటానని సంగ్రహంగా నా జాతకంలో రాసిన ఫలితాల సారాంశం.
నాకు ప్రత్యేకంగా ఒక గురువుని నియమించారు. అలా అందరికీ ఉండదు. చాలామంది బ్రహ్మచారులు ఒక గుంపుగా మందలాగా ఒక పాఠశాల తరగతిలో కొన్ని నెలల విద్యను నేర్చుకోవాల్సి ఉంటుంది. కానీ నా విషయంలో మాత్రం ప్రత్యేకమైన గొప్ప మినహాయింపు ఇది. నాలో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తులు, దివ్యమైన సిద్ధి, జ్ఞానం వంటివి నిగూఢంగా ఉండటం వల్ల నేను పూర్వజన్మలో అధ్యయనం చేసిన అనేకమైన వేద శాస్త్రాలను అతి తక్కువ కాలంలో నేర్చుకొని సిద్ధి పొందగలనని, అందులో చాలా మటుకు నేను గత జన్మలలో పాండిత్యం సంపాదించిన విజ్ఞానమే కావటం వలన నా విద్యాభ్యాసం చాలా మటుకు గతాన్ని నెమరు వేసుకోవటం లాంటిదే అని పెద్దలైనటువంటి లామా గురువులు నిశ్చయించి నన్ను మిగతా విద్యార్థుల నుంచి వేరు చేశారు. అలా 1000 మంది బ్రహ్మచారులు ఒక్కడికి మాత్రమే ప్రత్యేక శిక్షణ ఇవ్వడం సాధ్యపడుతుంది. దీనివల్ల నాకు ప్రత్యేకమైన కష్టాలు ప్రారంభమయ్యాయి. మొదటిది, నాకు విశేషంగా కష్టమైన శాస్త్రాలు అతి చిన్న వయసులోనే నేర్చుకోవాల్సి వస్తుంది. రోజులో ఎక్కువ భాగం గురువులతోనూ నాకు విధించబడిన శాస్త్ర గ్రంథాలను చదవటంలోనూ గడపాల్సి వచ్చేది. క్షణం విశ్రాంతి లేకుండా నేర్చుకున్న శాస్త్రాల్లో కఠినమైన పరీక్షలు ఉండేవి. ఇవన్నీ కూడా 7వ సంవత్సరంలో లామాసరి గురుకుల విద్యార్థిగా నన్ను చేర్చుకున్న నాటి నుంచి కూడా 14-15 సంవత్సరాల దాకా పెట్టింది. నా విద్యాభ్యాసం, నా జీవితం నాకు ఎంతో భారంగానూ, నా శిక్షణ ఎంతో కష్టంగానూ తోచేది. నాకంటే వయసులో ముసలివారైనటువంటి పరమ గురువులతోనే రోజులో నేను ఎక్కువ భాగం గడపాల్సి వచ్చేది. దానివల్ల ఏంటంటే ఆటలకు కానీ, వినోదాలకు కానీ, విశ్రాంతి కానీ, నా వయసు పిల్లలకి దొరికే తీరుబడి కానీ, ఆట విరుపు నాకు తగ్గిపోయాయి. నేను దాదాపు ఒంటరిగా జీవించవలసి వచ్చేది రోజంతా. చివరకు రాత్రి అలసిపోయి విశ్రాంతి కూడా అర్ధరాత్రి దాటాక కానీ లభించేది కాదు. అలా పడుకోగానే ఇలా తెల్లవారినట్టు ఉండేది. ఇలా మొదలైంది ద్రేపాంగ్ లామాసరి గురుకుల పాఠశాలలో లామాగా నా శిక్షణ, నా జీవితం అంటూ ముగించాడు తన బాల్యము, తన గత జీవితంలోని అనుభవాలను ఆశ్చర్యంగా వివరిస్తూ. అప్పటికే రాత్రి బాగా పొద్దుపోయి ఉండటం వల్ల మా గుడారంలో చలిగాలి పెద్ద శబ్దంతో వీస్తూ ఉంటే డేరాలోని గుడ్డలు, తెరలు టపటపా కొట్టుకుంటూ వింతగా శబ్దం చేస్తున్నాయి. ఒక్కసారిగా ముక్కు, మొహం, చేతి వేళ్ళు బిగిసిపోయేటంత గడ్డ కట్టించే చలితో మంచు కొండల మించి వీచే చలిగాలి తగిలింది. గుడారంలోంచి బయటికి రాగానే అందరం హడావడిగా ఎవరి గుడారంలోకి వాళ్ళు వెళ్ళి దళసరి ఉన్ని కంబళ్ళు, రగ్గులు కప్పుకొని గాఢ నిద్రలోకి జారుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.